హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజున వచ్చేసి మేమైతే బంతినార్ ఏదైతే వేసుకున్నామో దాన్ని చూడడానికి అయితే రావడం అయితే జరిగిందండి. సో బంతినార్ వేసి మాకు ఒక 3 రోజులు అయితే అవుతుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, చిన్న చిన్నగా అయితే ఉన్నాయి కదా. సో ఇంకా ఈ వేర్లు అనేది కింద అంటుకోలేదు. ప్రజెంట్ మనకైతే కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి మేమైతే ఈ సంవత్సరం ట్రై అయితే చేస్తున్నాం. అంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఒక 2 గుంటలు ఉంటుందేమో. సో ఒక 2 గుంటలు వచ్చేసి మేమైతే ఒక్కొక్క దగ్గర 3 మొక్కలు వేసుకున్నాం. చూడండి ఒకసారి. సో ప్రజెంట్ వచ్చేసి మేము ఒక 2000 మొక్కలు తీసుకోవడం జరిగింది. దాంట్లో వచ్చేసి మాకు 3 మొక్కలు, అక్కడ 4 మొక్కలు వేసుకున్నాం. ఈ వెరైటీ వచ్చేసి ఏంటంటే ఒక్కలు ఎల్లో, దాని తర్వాత నాకు రెడ్ కలర్ అని చెప్పారండి. సో నేను తీసుకున్న దగ్గర నుంచి నర్సరీ నుంచి నాకు అలా చెప్పారు. ప్రజెంట్ ఇది ఇంకా మనకి ఫ్లవరింగ్ దశ వచ్చినప్పుడు ఎలా వస్తుందో తెలియదు, ఎందుకంటే నేను వేరే స్టేట్ నుంచి తెప్పించాను దీన్ని. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంది. బంతినారు ఒకవేళ మనకి సెట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్కి ఒక ఎకరం ప్లాన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ప్రజెంట్ ఒక 2 గుంటలు, ఒకవేళ సెట్ అయితే ఒక ఎకరం తప్పకుండా వేసుకుంటా. ఇది ఒక్కరు ఎల్లో ఒక హాఫ్ ఎకరు, దాని తర్వాత రెడ్ అనేది ఇంకొక హాఫ్ ఎకరు, ఇంకా గులాబీ ఫ్లవర్స్ అని అవి ఉన్నాయి కదా. సో గులాబీ అవి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అవి ఒక 100 మొక్కలు తెచ్చుకొని అవి కూడా అటు సైడ్ ఉన్నాయి కదా ల్యాండ్. సో దాంట్లో వేద్దాం అనుకుంటున్నా ప్రజెంట్, ఎందుకంటే అందరు రైతులు పత్తి కానీ మిరప కానీ ఇవే చేస్తున్నారు. ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో అనేది కొంచెం ఆదాయం అయితే వస్తుంది దీనివల్ల. ఎందుకంటే సీజన్ వస్తుంది కదా, దసరా కానీ అయ్యప్ప మాలలు స్వామిలు వేసుకుంటారు కదా. సో ఆ టైంలో కానీ ఏదైనా వ్రతాలు ఉన్నప్పుడు పూలు అనేది మార్కెట్లో మంచి రేట్ అయితే ప్రజెంట్ అయితే పడుతున్నాయి. కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం అని వేసుకోవడం అయితే జరుగుతుంది. మేము వేసుకున్న నార వచ్చేసి మీరు చూసుకోవచ్చు. ఇంకా దీనికైతే కింద అడుగు మందు చేయలేదు, దాంతోపాటు పై మందు కూడా ఏ స్ప్రే చేయలేదు. సో చాలా తక్కువ పెట్టుబడితో దీన్ని బయటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను నేను. ఒకవేళ సాధ్యమైతే ఓకే, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక చెప్పలేము దాన్ని, ఓకేనా. సో మనం చేసే ఏ పంటలు అయితే ఉన్నాయో వాటన్నింటినీ వీడియో తీసి మన ఛానల్లో వచ్చేసి పెట్టడం అయితే జరుగుతుందండి.